చిన్నప్పటి నుంచి మకర జ్యోతిని చూస్తూ వచ్చాం, టీవీలో చూస్తూ వచ్చాం. చూసి దండం పెట్టుకోమని ఇంట్లో వాళ్ళు చెప్తారు, దండం పెట్టుకున్నాం, అంతవరకే తెలుసు మాకు మకర జ్యోతి అంటే. కానీ దాని విశిష్టత ఏంటి, ఆ మకర జ్యోతిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? జ్యోతి అంటే దీపం పరం జ్యోతి అన్నారు. దీపానికి చాలా విలువ ఉంది. మనము నిత్యము ప్రార్థన చేసే, పూజ చేసే విధానంలో కూడా దీపము చాలా ముఖ్యం. కాబట్టి ఈ జ్యోతి అనేది 14వ తారీఖు నాడు ప్రతి సంవత్సరము స్వామి జ్యోతి రూపంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంటాడు. జ్యోతి అంటేనే, జ్యోతి స్వరూపమే అంటేనే భగవంతుని యొక్క లీల. కాబట్టి ఆ జ్యోతి స్వరూపుని మనం దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది ఈరోజు శబరిమలలో అక్కడ 3:30-4 గంటల నుంచే వేచి షెట్లపై నుంచి ఇక్కడ కూర్చొని ఆ జ్యోతిని చూడడానికి ఎంతో ప్రాశయపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ జ్యోతి యొక్క మహిమ చాలా గొప్పది. స్వామి ఈరోజు జ్యోతి రూపంలో మనందరికీ దర్శనం ఇస్తాడని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, సనాతన కాలం నుంచి కూడా ఇది పందల రాజవంశం వాళ్ళు అక్కడికి వెళ్ళి పొన్నంబల నుంచి ఆ జ్యోతి దర్శనానికి మనందరికి కూడా కావిస్తున్నారు. ఇది నిదర్శనము, సత్యము, సత్యస్వరూపుడు అయ్యప్ప.